హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి గరుత్మంతుని గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుత్మంతుడు హిందూ పురాణాల్లో ఒక గరుడ పక్షి గ్రద్ద. శ్రీ మహావిష్ణు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి కానీ వినయశీలి. అర్ధత్రాణ ప్రాణుడైన శ్రీ మహావిష్ణువుకి ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు. అయితే గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. అయితే కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం 1000 పొడుగాటి శరీరం కలిగిన సంతానం కావాలని కోరుకుంటుంది. వినత కోరిక ప్రకారము 2 ప్రకాశవంతమైన సంతానాన్ని కోరుకుంటుంది. ఇలా కశ్యప ప్రజాపతి కోరుకున్నదే తరువు కద్రువకు 1000 అండాలను, వినతకు 2 అండాలను ఇస్తాడు. కద్రువకు అండాల నుండి వాసుకి, ఆదిశేషు ఆదిగా గల 1000 పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన అండాన్ని చిదుపుతుంది. అందులో నుండి కాలు లేకుండా మొండెం మాత్రమే దేహం కలిగిన అనురుడు జన్మిస్తాడు. అనురుడు అంటే ఉరువులు తోడలు లేనివాడు అని అర్థం. అనురుడు తల్లితో, నువ్వు సవతి మత్స్యముతో నన్ను చిందించావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు అని శపిస్తాడు. అయితే అలా శపించడంతో తల్లి చాలా దుఃఖిస్తూ, నీ చూడాలని తొందరలో నా పుత్రులను చూడాలని అలా అండాన్ని చిరిమేశాను, నన్ను క్షమించు నాయనా అని వేడుకుంటుంది. దానితో అనురుడు, తల్లి బాధపడకు, నీకు 2వ అండం ఉంది, దాన్ని చాలా భద్రంగా జాగ్రత్తగా కాపాడు అని చెప్తాడు. ఆ అండం నుంచి బయటికి వచ్చి నా సోదరుడు నీకు దాస విముక్తిని కలిగిస్తాడు అనేసి అప్పుడు నీ శాపం పోతుంది అని చెప్పి సప్త శ్వాసాలను పూర్తించి సూర్యునికి రథసారథిగా అనురుడు వెళ్ళిపోతాడు. అయితే ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోతుంది. అలా వినత కద్రువలు ఒకరోజు సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనం వచ్చిన ఉచ్చేశ్రావం అనే ఇంద్రుడి గుర్రం దూరం నుండి కనిపిస్తుంది. అప్పుడు దూరంగా కనిపిస్తున్న గుర్రంని చూసి కద్రువ తన సవతితో, చూడు, ఆ ఉచ్చేశ్రావం శరీరం అంతా తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని అంటుంది. ఉచ్చేశ్రావం తోక తెల్లగానే ఉంటుంది కానీ అది చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉంది అంటుంది. దీనితో కద్రువకు మనసులో పట్టుదల పెరిగి పందెం వేద్దాము, ఎలాగైనా తనని తన దాసిగా చేసుకోవాలని. తోక తెల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలని పందెం వేస్తుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దుపోయిందని తర్వాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకు వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్ళి సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు, మీరు సర్పాలు కాబట్టి పోయి చుట్టుకొని తోకను నల్లగా ఉండేటట్టు చేయమని కొడుకులకు చెబుతుంది. దానితో కొడుకులు అంగీకరించరు. అలా చేయడం చాలా తప్పు కదా అని అనడంతో వాళ్ళను సంతానానికి కద్రువ శాపం ఇలా ఇస్తుంది, మీరు పరీక్షితుడు కొడుకు జనమేజయుడుచే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు, అమ్మ, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. తరువాతి రోజు వినత కద్రువలు వెళ్ళి చూడగానే గుర్రం తోకకు కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. అలా ఉండగా వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు. అయితే గరుత్మంతుడు నాగులచే సేవించబడినట్లు నాగభరణం భూషితుడై బంగారు కాంతి కలవాడు, పొడవైన బాహుబలులో పెద్ద ముక్కు, మోకాల నుండి బంగారు రంగు కలిగిన వాడు, మూలలపైన తెలుపు రంగు, కంఠం వరకు ఎరుపు రంగు, 100 చంద్రుల కాంతి గల ముక్కు, కిరీటము ఉన్నాయి. విష్ణువుకి వాహనుడు అవతారముకి ఇలా జన్మిస్తాడు. గరుత్మంతుని పేరు తలుచుకుంటేనే సర్వ సర్పాలు పారిపోయే విధంగా ఉంటాడు. అలా ఎంతో బలంగా ఉండడం, గరుత్మంతుడు ఇలా పుట్టడం చూసిన కద్రువ ఓర్వలేకపోతుంది. అలా వినతకు, నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడిని కూడా దాసివాడుగా చేసుకుంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా తిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్తాడు. ఆ సూర్యమండలానికి వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తర్వాత గరుత్మంతుని దూషిస్తుంది, చాలా బాధ పెడుతుంది. దానితో దిక్కుతుడైన గరుత్మంతుడు తనది తన తల్లిది దాసిత్వం పోవాలంటే నేను ఏం చెయ్యాలి కార్యాన్ని అడుగుతాడు.
అప్పుడు కద్రువ కుమారులు ఆలోచించి తన కుమారులకు తాను శాపం పెట్టింది కాబట్టి అమృతం కుమారులకు తాగిపిస్తే అమృతాన్ని పొందుతారని ఆలోచించి తాను కూడా అమరత్వాన్ని పొందవచ్చని ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తనకు అమృతం కావాలి తెచ్చి ఇస్తే నీకు నీ తల్లికి దాసిత్వం పోతుందని చెబుతుంది. దానితో గరుత్మంతుని ధ్యాస మొత్తం ఆ అమృతం తీసుకురావాలి అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటాడు. అయితే అలా ఇంద్రలోకం నుండి అలా వెళ్ళి గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని వెళ్తుంటే మార్గ మధ్యలో ఇంద్రుడు కనిపించి, నాయనా గరుత్మంత, అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు, అందరికీ అమృతం సిద్ధించదని చెప్తాడు. అయినా కానీ గరుత్మంతుడు వినడు. గరుత్మంతుడు కావాలంటే నీతో నేను కొట్లాడి యుద్ధం చేసి అయినా సరే నేను తీసుకొని వెళ్తాను అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు, నాయన శాంతించు అనేసి, నేను చెప్పిన విధంగా నువ్వు చేయి అని చెప్తాడు. అమృత కలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భాలపై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసిత్వము, తల్లి యొక్క దాసిత్వము పోతుంది. సర్పాలకు ద్విజీహత్వం పొందుతుంది, అమరత్వం పొందుతారనేసి ఆలోచించి అమృతాన్ని సేవించడానికి ముందుగా పవిత్రం అవుదామనేసి ఉద్దేశంతో ఆ పాములన్నీ స్నానం చేయడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్ళిన తడుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగినదంతా చూసిన సర్పాలు బాధపడతాయి. అయినా ఆశ చావక ఆ పాములు దర్భాలపై ఉంచినప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమో అని తమ నాలుకలతో నాకుతూ ఉంటాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి. ఆ విధంగా సర్పాలకు ద్విజుహత్వం 2 నాలుకలు చిందించింది. అప్పటి నుంచే పాముల జాతికి మొత్తం. అందుకే పాముకు నాలుకకు చీలినట్టు 2 నాలుకలు ఉంటాయి. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తం కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకి వాహనంగా వెళ్ళిపోతాడు. సర్వశక్తివంతుడై ఉండి తల్లి మాటల కోసం సవతి సోదరుల వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకు కూడా దాస్య బంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన గరుత్మంతుడు స్మరణీయుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పార్ట్ 2లో గరుత్మంతుని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు వస్తాను. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీమన్నారాయణ.